మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, జడ్జ్మెంట్, పేరెంట్స్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుకుంటే, అంటే టీనేజర్స్ని తీసుకుందాం మనం ఇక్కడ. పేరెంట్స్ ప్రతి విషయంలో కూడా వాళ్ళకి చెప్తా ఉంటారు, ఇది చేయొద్దురా, ఇది చెయ్యరా, అలా ఉండు, ఇలా ఉండు, వాళ్ళతో మాట్లాడకు, వీళ్ళతో మాట్లాడకు, ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేయట్లేదు, ఇలా ఎందుకు వెళ్తున్నావు, అలా చేస్తే బాగుంటుంది కదా అనేసి. అంటే ఈ జడ్జ్మెంట్లు ఏవైతే చెప్తూ ఉంటారో అది జాగ్రత్త అనుకోవచ్చు, జడ్జ్మెంట్ అనుకోవచ్చు. అంటే పిల్లలు ఇలాంటి జడ్జ్మెంట్స్ తోటి భయపడుతున్నారా, భయంతోటే ఉంటున్నారా, లేదంటే వాళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా, మా పేరెంట్స్ ఎందుకు మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు అనే దాంట్లో ఉంటున్నారా? అంటే అసలు పేరెంట్స్ జడ్జ్మెంట్తో పిల్లలు భయపడుతున్నారా లేదా అంటే ఏం చెప్తారు? ఈ జడ్జ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కంపారిజన్ నుంచి వస్తుంది. ఈ కంపారిజన్ అనేది ఒక పెద్ద భూతం లాంటిది నాకైతే. నువ్వు కంపారిజన్ అనేది కన్స్ట్రక్టివ్గా కూడా చూసుకోవచ్చు, లేకపోతే టు పుల్ యూ డౌన్ అన్నట్టు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు కదా, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేశారు, పేరెంట్స్ జడ్జ్ చేస్తున్నారు పిల్లల్ని. ఎక్కడ నేను కంఫర్టబుల్గా ఉండాలో అక్కడ నాకు జడ్జిమెంట్ అనేది వచ్చేస్తే అదొక నరకంలాగా అనిపిస్తుంది. నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కాదు, ఎందుకంటే మా అమ్మ నాన్న కంపేర్ చేస్తూనే ఉన్నారు. చూసావా నవీన ఇంత చక్కగా ఉంది, నువ్వేం చేస్తున్నావు అని. ఓకే, చూసావా నవీన చదువుకుంటుంది, నువ్వేం చేస్తున్నావు, చూసావా నవీన ఇచ్చిందంతా తింటుంది, నువ్వేం చేస్తున్నావు, చూసావా నవీన అన్ని మేనేజ్ చేస్తుంది, తను క్లాసులకి వెళ్తుంది, అన్నీ చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు. ఇలా కాన్స్టెంట్ కంపారిజన్లో నాకు ఏమవుతుంది, నాకు నవీన అంటే ఇష్టం లేదు. ఇంటికి వెళ్తే నవీన 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 అనే వినపడుతుంది కాబట్టి నాకు ఇంటికి వెళ్ళాలని లేదు. సో ఈ కంపారిజన్ ఏంటి, ఇట్స్ హర్టింగ్ మీ. నాకు ఉండవలసిన సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది, నాకు నా మీద ఉండవలసిన కాన్ఫిడెన్స్ పోయింది, నాకు నా మీద నాలో ఉండే కరేజ్ అంతాను చచ్చిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఒక కాన్స్టెంట్ కంపారిజన్లో అవుతుంది. పోనీ ఒక్కటే పిల్లోడు ఇంట్లో ఉన్నారు, చూసావా పక్కింటోళ్ళు ఎట్లా ఉన్నారు, అబ్బాయి చూసావా ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడా, వినబడుతుందా మ్యూజిక్, వినబడుతుందా, ఆ పిల్లోడు చూడు రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు, నీకు అసలు వేస్ట్, నేను పంపించటమే వేస్ట్, నీకు ఏమీ రాదు. ఇలా అబ్యూసివ్గా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుందమ్మా కాన్ఫిడెన్స్ పిల్లలకి? ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ పోయింది, నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను, నువ్వేమీ చేయలేవు దుర్గా, బికాజ్ నీకేమీ రాదు, నువ్వు ఒక ఫెయిల్యూర్వి. ఈ సెల్ఫ్ టాక్లో అంతా నెగిటివ్ అయిపోయింది. ఎస్ సార్, మనం ఎప్పుడు మనతో మాట్లాడుకున్నప్పుడు మోటివేట్ చేసేటట్టు ఉండాలి, కానీ ఇలా నన్ను నేను కించపరుచుకోవటం అనేది క్రియేట్ చేసుకున్నా అంటే వర్స్ట్ థింగ్. అది ఎక్కడ మొదలైంది? ఇంట్లో నుంచే మొదలుదా, తల్లిదండ్రులే కాదు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, చుట్టుపక్కల యూనో ఉన్నవాళ్ళు, ఆంటీలు అవ్వచ్చు, అంకుల్స్ అవ్వచ్చు, తాతలు అవ్వచ్చు, అమ్మమ్మలు, హూ ఎవర్ ఇట్ మే బి. ఒక్కసారి కంపారిజన్ వచ్చేసింది అనుకో ఆ బుర్రలోకి, ఇంకంతే. ఓకే, సో ఈ కంపారిజన్ అనే చోటు నుంచే జడ్జ్మెంట్ వస్తుంది. ఆ జడ్జ్మెంట్ ఎవరి మీద? నీ పిల్లల మీదే కదా, నువ్వు నేర్పించిందే కదా. వాళ్ళు ఇమోట్ చేసేది, వాళ్ళు చూపించేది. నువ్వు ఎవరిని జడ్జ్ చేస్తున్నావు? నీ పిల్లల్నే నువ్వు జడ్జ్ చేస్తున్నావు. నువ్వు చేయలేవు అనే బదులు, ఓకే దిస్ సీమ్స్ టు బీ సంథింగ్ డిఫరెంట్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు, నాకు అర్థం కాలేదు, నాకు ఇంకా అర్థం కాలేదమ్మా, a little bit more elaborate. ఓకే, నాకు ఇంకా అర్థం కాలేదు, పోన్లే నేను కూడా చదువుతాను, నేను నా రీసెర్చ్ చేసుకుంటాను, అప్పుడు నేను వచ్చి అడుగుతాను. ఓకే, అది ఎట్లా ఉంది? నువ్వేం చేయలేవురా బాబు, నేను నీకు డబ్బులు ఇవ్వను, నువ్వేదో స్టార్టప్ చేయాలనుకుంటున్నావు, నేను డబ్బులు ఇవ్వలేను అన్న దానికిను ముందు అన్న స్టేట్మెంట్స్కిను ఎంత డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ సిచ్యువేషన్లో నాకు నువ్వు మోటివేట్ చేస్తున్నావు అంటే నాకు నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్న కాన్ఫిడెన్స్ నువ్వు నాకు ఇస్తున్నావు.
రెండో సిచ్యువేషన్లో నువ్వేమీ చేయలేవు, నేను ఒక వేస్ట్ క్యాండిడేట్గా నువ్వు నన్ను క్రియేట్ చేయి, నేను ఎందుకు బతుకుతున్నానా అన్న సిచ్యువేషన్ నాకు తీసుకొస్తుంది. పిల్లలు ఎప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ అమ్మా, ఓకే, వాళ్ళు తప్పులు చేశారు అని మీకు అనిపిస్తే అది ఎట్లా ఫిక్స్ చేయాలని మీరు హెల్ప్ చేయండి. వాళ్ళకి గ్రాటిట్యూడ్, మా నాన్న మా అమ్మ ఎంత కష్టపడుతున్నారు, లెట్ దెమ్ ఇమోట్ దట్ బై సేయింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఇట్. సో వాళ్ళకి హెల్ప్ కావాలి అన్నప్పుడు వాళ్ళు అడగాలి అన్న సిచ్యువేషన్ మీరు ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. అదే నీకు హెల్ప్ కావాలి అన్నప్పుడు నేను హెల్ప్ చేసే స్టేజ్లో ఉండాలి. అంటే ఆ ఎన్వైరన్మెంట్ అట్లా క్రియేట్ చేస్తున్నా, ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్గా క్రియేట్ చేస్తున్నా. నేను ఒక తప్పు చేశాను, ఓకే, ఐ హ్యావ్ డన్ సంథింగ్ రియల్లీ రాంగ్, ఐ హ్యావ్ టు హ్యావ్ ద గట్స్ టు కమ్ అండ్ సే ఐ మేడ్ ఎ మిస్టేక్. అదే మీరు తప్పు చేసినప్పుడు నేను మీకు చెప్పే సిచ్యువేషన్లో ఉండాలి. అంటే అమ్మా నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అండ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద రైట్ కాజ్, రైట్? అలాంటి ఎన్వైరన్మెంట్ ఉందా నాకు? అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. జడ్జ్మెంట్ కాదు, నువ్వు ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత జడ్జ్మెంట్. నేను ఎక్కడో అటకాయించుకుపోయాను, నా ప్లాన్లో నా ప్రాజెక్ట్లో ఎక్కడో అటకాయించాను. నాకు ఆ ఎన్వైరన్మెంట్ మీరు క్రియేట్ చేశారనుకో, నేను వచ్చి అమ్మ ఇట్లా ఉంది, వాట్ డూ యూ థింక్, ఆర్ దేర్ ఎనీ సొల్యూషన్స్ ఫర్ ఇట్, ఎప్పుడు అడగలను నేను? మీరు నాకు ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసినప్పుడే కదా. నాకు కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకు? నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, ఎందుకు? బికాస్ నాకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు నేను క్వశ్చన్స్ అడిగే లోపలే మీరు నువ్వేం చేయలేదురా బాబు, అంతా ఫెయిల్ అయిపోయావు. సో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఐఎమ్ స్టక్ సమ్వేర్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దిస్. నేను క్వశ్చన్స్ అడిగే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసావా? నేను ఎక్కడో పడిపోయాను, అంటే లిటరలీ పడిపోవటం కాదు, ఎక్కడో ఐ వెంట్ డౌన్. ఆర్ యూ దేర్? నువ్వు చెప్పగలిగే సిచ్యువేషన్ ఉండాలి. లే, పడిపోయావు అయినంత మాత్రం ఏంటి, లే, యూ కెన్ సక్సీడ్ ఇన్ ఇట్ అనే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసావా? లేకపోతే పడిపోయావు కదా ఇంతే. నాకు తెలుసు, ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, నువ్వు అదేంటి లేచి నడిచే స్థితిలో కూడా లేవు. పరిగెత్తటం అంటే ఎప్పుడు పరిగెత్తాలరా నువ్వు? ఇలాంటివి చిన్న చిన్నవే. మనము ఏంటి క్రియేట్ చేస్తున్నాము? ఫస్ట్ జడ్జ్మెంట్ అనేది చాలా దూరం. ఫస్ట్ మనం ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసామా? ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత then you start to compare about the child, about what he did yesterday to today. అరే నిన్న బాగా చేసావు కదరా, ఇవాళ ఏమైందిరా? అమ్మ నిన్న అర్థమైంది, నీ వాళ్ళు అర్థం కాలేదు. ఇవాళ ఏం అర్థం కాలేదు చెప్పు, నేను హెల్ప్ చేయగలనేమో చెప్పు. మనం అది దానికి అన్నీ వదిలేసి నేను ఫస్టే చెప్పాను ఇది వేస్ట్, నువ్వు ఎప్పుడూ చేయలేవు ఇవి, ఇవన్నీ ఎందుకు? Who are we to judge another individual? మనం అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు సక్సీడ్ అవ్వలేదు అంటే అప్పుడు ఎందుకు సక్సీడ్ అవ్వలేదు వెనక్కి వెళ్ళి చూడండి. అంతేగాని ఐ జస్ట్ ఫీల్ జడ్జింగ్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ వీ డూ టు అవర్ సెల్ఫ్స్ యాజ్ వెల్ as our children. అంటే జడ్జ్మెంట్ అంటే కంపారిజన్ అంటున్నారు మీరు, మరి నేనేమో జడ్జ్మెంట్ అంటే అది జాగ్రత్త అంటాను మేడం. నేను మీరు జాగ్రత్త ఎప్పుడు చెప్తారు? మీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు. మీ కాన్ఫిడెన్స్ లేనప్పుడు నా మీద రుద్దినట్టే కదా అది. ఓకే, కాషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జస్ట్ సేయింగ్ యూనో చిన్న నీకు నేను ఇవాళ 2 లక్షలు ఇస్తున్నాను, నువ్వు ఇన్వెస్ట్ చెయ్యి, కాకపోతే నేను ఇది నా ప్రావిడెంట్ ఫండ్ బ్రేక్ చేసిస్తున్నాను. అక్కడ అయిపోయింది కదా. అంటే కాషన్ అనేది చెప్తున్నా. కాకపోతే నేను 2 లక్షలు ఇచ్చాను, నాకు 2 లక్షలు నువ్వు 6 నెలల్లో పే చేసేయాలి. ఆ 6 నెలల్లో నువ్వు పే చేయలేదు అనుకో, నాకు వడ్డీతో సహా నువ్వు 2 సంవత్సరాల్లో పే చేసేయాలి. ఓకే, నువ్వు ఉద్యోగం చేస్తావో రిక్షా తక్కుంటావో నీ ఇష్టం, బట్ నాకు ఇచ్చేయాలి. ఇవన్నీ ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఇట్లాంటివి ఎన్నో చూసాం మనం. నువ్వు కాషన్గా చెప్పచ్చు, కానీ అది చెప్పే విధానంలో ఉంటుంది.
ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు కాషన్ అని చెప్పేసి అది జడ్జిమెంట్ చేయొద్దు. మనకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఎప్పుడు బిజినెస్ చేయలేదు, నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు, నేను నా పిల్లలకి ఎలా చెప్పగలను? నాకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు బిజినెస్లో ఇదవుతుంది అదవుతుంది ఎట్లా చెప్పగలను కదా? నేను ఓన్లీ ఒకటే చెప్పగలను, చిన్న నేను డబ్బులు ఇవ్వగలను కానీ ఓన్లీ ఇంతే ఇవ్వగలను, బట్ నాకు డబ్బులు వాపస్ కావాలి, ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, నాకు డబ్బులు వాపస్ కావాలి, ఏంటి అనుకుంటున్నావు, ఎంత టైం పడుతుంది అనుకుంటున్నావు, ఇలాంటి డిస్కషన్స్. ఎస్, అడల్ట్స్ గురించి మాట్లాడుతున్నాం మనం, నాట్ జస్ట్ టీనేజర్స్. వీళ్ళందరూ స్టార్ట్అప్ చేసే కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ 25-30 మధ్యలో ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఎనర్జీ ఉంది, టైం ఉంది, వాళ్ళు చేయగలరు. మనము ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ జస్ట్ జడ్జ్మెంటల్, సపోర్ట్ దెమ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అది నేను అనేది. అంటే మేడం చాలా మంది టీనేజర్స్ ఇలాంటి జడ్జ్మెంట్ గోడల్లో ఇరుక్కుపోతున్నారని అనుకోవచ్చు అంటారా? ఎలా వాళ్ళు బయటికి రావాలి అంటే? ఫస్ట్ థింగ్, చాలా మంది ఇరుక్కుంటారు. చాలా మంది ఇరుక్కుంటేనే కదా మనము యాక్చువల్లీ డిస్కస్ చేస్తుంది, Yes. అందుకునే కదా. కొంతమంది ఉద్యోగం కోసం బయటికి వెళ్ళినప్పుడు నేర్చుకుంటారు జీవితం ఏంటి అని. ఆ జైలు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఫ్రీ బర్డ్ లాగా నేర్చుకుంటారు చూడండి. అప్పుడు ఇంటికి రమ్మంటే వాళ్ళు నేను ఇప్పుడే రాను, నాకు పని ఉంది, ఇవన్నీ చెప్తారు చూడండి. వాళ్ళు ఆన్ జాబ్ నేర్చుకుంటారు. కొంతమంది ఇంట్లోనే ఉండిపోతారు, ఎస్పెషల్లీ ఆడపిల్లలు. నాకు అనిపించేది చాలా మంది ఆడపిల్లలు ఆ ఇంట్లోనే అట్లా ఉండిపోయి పెళ్ళయి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకోలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళు తప్పులు చేస్తేనే కదా కొన్ని నేర్చుకునేది. ఎస్, ఇఫ్ దే ఫాల్ దే హ్యావ్ టు లెర్న్ హౌ టు గెట్ అప్ అండ్ రన్. సో మనుషులు పడతారు, లేస్తారు, నడుస్తారా, పరిగెత్తుతారా అనేది ఇండివిజువల్స్ మీద ఉంటుంది. టీనేజర్స్ అన్నా పెద్ద అదేంటి యంగ్ అడల్ట్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు వెన్ యూ సెల్ఫ్ టాక్, నీకు నువ్వు మోటివేట్ చేసుకునే సిచ్యువేషన్ నువ్వు తెచ్చుకోవాలి. అంటే నీ ఇన్నర్ హెల్త్ మంచిగా ఉండాలి. సో టీనేజర్స్గా జైల్లో ఉండిపోయాను అనుకునే బదులు నేను ఏం చేయగలను, నేను నాకు ప్రూవ్ చేసుకోగలను. ఎలా? దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్. నీకు కోపం అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే పేరెంట్స్కి నువ్వు చెప్పలేవు. ఓకే, హార్ట్ హూట్ అని అరలేవు. నాన్న అరిచిగలడు, అమ్మ అరిచిగలదు, కొట్టనన్నా కొట్టేస్తారు, నువ్వు చేయలేవు. నీ అగ్రెషన్ చూపిస్తే ఇదేంటి ఇట్లా అయిపోయారు పిల్లలు, మీకోసమే కదా కష్టపడుతున్నాము, ఇది అది అని పెద్ద ఇది వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేసాం? మనమే క్రియేట్ చేసాం. ఒకటి, వాళ్ళ రిలేషన్షిప్ నీడ్స్ అనేది మనం అడ్రస్ చేయట్లేదు. వాళ్ళ ఎస్టీమ్ నీడ్స్ అనేది మనం అడ్జస్ట్ చేయాలి. ఎస్టీమ్ నీడ్స్ అంటే ఏంటి? ఐ డిమాండ్ సమ్ రెస్పెక్ట్ అంటలేదు, ఐ వాంట్ టు బి రెస్పెక్టెడ్, ఐ వాంట్ టు బి ఎక్నాలెడ్జ్డ్. ఓకే, ఒక మంచి పని నేను చేశాను అంటే నన్ను ఎక్నాలెడ్జ్ చేయండి. చిన్న చిన్నవే కదా, అది కూడా మనం ఇవ్వలేకపోతే వాళ్ళకి అగ్రెషన్ వచ్చేస్తుంది. మనం బేసిక్గా తిండి తినలేదు అంటే కోపం వచ్చేస్తుంది, నీళ్లు తక్కువ అయితే కోపం వచ్చేస్తుంది. అవి ఒకటి ఉంటే ఈ రిలేషన్షిప్స్లో ఒకటి వస్తుంది. ఎస్టీమ్ అనేది చాలా ఇట్ హిట్స్ టీనేజర్స్ టు అ లార్జ్ ఎక్స్టెంట్. ఆ ఏజ్లో నాకు అన్నీ తెలుసు అన్న వాళ్ళ యాటిట్యూడ్కి వాళ్ళకి ఏమీ తెలియదు అని పేరెంట్స్ అనుకున్న యాటిట్యూడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ థింగ్, ఎస్టీమ్ నీడ్స్ అనేది వాళ్ళకి సాటిస్ఫై అయితే అగ్రెషన్ అనేది తగ్గుతుంది. ఎస్టీమ్ నీడ్స్ అనేవి సింపుల్ థింగ్, రెస్పెక్ట్, ట్రస్ట్, కాన్ఫిడెన్స్, మోటివేషన్, ఇవన్నీ మనము ఇవ్వగలిగినప్పుడు దెన్ దే సెటిల్ డౌన్. సో ఫైనల్లీ మేడం, అంటే ఇలాంటి జడ్జ్మెంట్స్ ఇవ్వడం వల్లే కొంతమంది పిల్లలు వాళ్ళ ముందు ఒకలాగా వాళ్ళ వెనకాల ఒకలాగా ఉంటున్నారు అంటే ఏం చెప్తారు ఫైనల్గా? అది ఎందుకు వచ్చేస్తున్నారు పిల్లలు? ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోవటానికే కదా బేసిక్గా. ఇప్పుడు కూర్చుని మళ్ళీ క్లాస్ తీసి పీక్కుంటారా బాబు, ఎందుకో తల ఆడించేసి వెళ్ళిపోదాము, మళ్ళీ వాళ్ళు ఇటు నుంచి వస్తే మనం అటు నుంచి పారిపోవచ్చు అన్నట్టు కదా. మనం అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసాము అంటే బేసిక్గా మన తప్పే. ఎందుకు? మనము వాళ్ళు చెప్పింది వినిపించుకోకుండా మనమే చెప్పేసుకుంటూ పోతే
అది గోడలకి చెట్లకి చెప్పినట్టే ఉంటది కానీ వాళ్ళకి ఒక్క మొక్క కూడా ఎక్కదు, తలాడించేస్తారు, వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడైనా సరే పిల్లలు మీరు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయారు, లేకపోతే హోంవర్క్ ఉందని వెళ్ళిపోయారు, లేకపోతే మా టీచర్ రమ్మని చెప్పింది, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి, ఇట్లా ప్రతిసారి సాకు చెప్పారు అంటే మీకే తెలిసిపోతుంది దే హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ యూ అనేది. ఎస్. సో పిల్లలు చేస్తారమ్మా, మనం కూడా చేసాం, ఇలా వస్తే అలా వెళ్ళిపోవటం మనం కూడా చేసాం. కాకపోతే ఇప్పుడు పేరెంట్స్ గా అయిన తర్వాత మన పరిస్థితి Accept వాళ్ళు ఎందుకు అలా చేశారు. యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. సో మనము ఒక్కసారి, నేను ఎప్పుడు అంటాను, నా మంత్రం ఏంటంటే టేక్ అ స్టెప్ బ్యాక్ ఎస్. టు థింక్ వాట్ యూర్ డూయింగ్. సో ఐఎమ్ షూర్ యూ విల్ ఫైండ్ యువర్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.